నీ ఆరాధన హృదయపూర్వకమైనదిగా ఉన్నదా లేదా అని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనాం. దేవుడు మానవులుగా మనము అనుదిన జీవితంలో పాటించవలసిన కొన్ని అత్యధికమైనటువంటి నియమ నిబంధనలు కట్టడలను గురించి తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. తన ప్రజలను దేవుడు ప్రేమించి మోషే ద్వారా ఆ ప్రజలకు ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టు ఏంటంటే, నా నియమ నిబంధనలు మీరు గైకొనాలి, అవి మీరు గైకొంటే ఎలాంటి దీవెనలు మీరు పొందుకుంటారు. వారు దేవుని ఆజ్ఞలకు లోబడటం లేదని చెప్తూ, వారు లోబడి ఉంటే 39 సంవత్సరాల క్రితమే వారు ఆ దేశమును స్వతంత్రించుకునేవారని చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. మనలో కూడా చాలాసార్లు దైవ ఆశీర్వాదాలు మనకు సమీపముగా ఉండగా వాటిని పొందుకోలేకపోవటము కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క మాటలను ఆలోచనలను మనము దేవునికి అంగీకృతముగా చేయలేకపోవటం వల్ల. నీ ఆరాధన హృదయపూర్వకమైనదిగా ఉన్నదా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి.